మల్లారెడ్డి గారు ఒక కామెంట్ చేశారు ఒకసారి బయట అంటే మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఎందుకు ఈ కులాలతో మాట్లాడించారనే దానికి మల్లారెడ్డి గారు బయట ఉంది. ఒకసారి మల్లారెడ్డి గారు బయట ప్లే చేయండి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గారు పోలవరం కట్టాలని కూడా కేసీఆర్ కట్టాలి చెప్పల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయంలో కాపు ఒకసారి ప్లే చేయండి. ఆయన మాట్లాడితే భలే ఉండిద్ది అది. ఆంధ్ర పోయింది, ఆంధ్ర అవుట్ అయిపోయింది. ఆంధ్రలో కూడా వాళ్ళు పెద్ద పెద్ద అంత కుల రాజకీయం చేస్తున్నారు. ఆంధ్రలో రెడ్డి రాజకీయం అలాగా, కాపు రాజకీయం అలాగా, కమ్మ రాజకీయం అలాగా. ప్రజలను మాత్రం ఎవ్వడు పట్టించుకుంటలేడు. రేపు పట్టించుకునేది కూడా మన బీఆర్ఎస్ కేసీఆరే. పోలవరం కట్టేది కూడా ఎవరు? కేసీఆర్. విశాఖ ఉక్కు కార్యక్రమం విశాఖ ఉక్కును కాపాడేది ఎవరు? మన కేసీఆరే. ఎవ్వరికి ఆ దమ్ము లేదు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే 2024లా. ఇది ఆంధ్ర అవుట్ అయిపోయింది, అక్కడ కుల రాజకీయాలు తప్ప అక్కడ అభివృద్ధి లేదు అనేది చెప్పారు. సరే, పోలవరం కట్టేది లేదా విశాఖ ఉక్కును కాపాడేది ఇవన్నీ కూడా అది కేసీఆర్ గారే అన్నారు. కానీ మల్లారెడ్డి గారు చెప్పిన దాంట్లో కొంతమంది సిగ్గు పెట్టాడు. మనం ఏమంటాం, రే వాడు సిగ్గు పెట్టాడు, తెచ్చుకోండిరా కస్తానంటారు కదా. మల్లారెడ్డి గారు అట్లా ఒక టన్ను కొద్దిలే సిగ్గు పెట్టారు, మన నాయకులు పెట్టారు. మరి ఆ నాయకులు సిగ్గు తెచ్చుకొని అన్న ఆ టన్నుల కొద్ది సిగ్గుతోటన్నా అవుతారేమో ఈ కులాలు మాట్లాడేటువంటి వాళ్ళు లేదా ఈ అంశాల గురించి చేసేటువంటి వాళ్ళు. చూడాలి. అస్తి గారు ఏమంటారు? వంశీ గారు, అంటే మల్లారెడ్డి మాట్లాడింది ప్రధానంగా ఈరోజు మేడే సందర్భంగా కార్మికులను ఉద్దేశించి. వంశీ గారు, ఒకప్పుడు అంటే ఇక్కడ ఒక్క సెకండ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ నుంచి పాలమూరు నుంచి వలస కూలీలందరూ కూడా ముంబై వెళ్ళి ముంబైలో పైన అంటే బాగా హై రైజ్ అపార్ట్మెంట్స్ లో పైన చేస్తూ పొట్ట చేత పట్టుకొని ఇటు గల్ఫ్ కి అదేవిధంగా ముంబైకి వలస వెళ్ళారు అని చెప్పి అక్కడ కూడా వెళ్ళి సూరత్ కి వీటన్నిటికీ వెళ్ళారని అనేది ఉద్యమంలో అదొక నినాదం. వంశీ గారు, ఈ రోజు ఈ మధ్య కాలంలో మనం గమనించామో లేదో వరుసగా కార్మికుల ఉద్దేశించి తెలంగాణ మంత్రులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పాలన ఇక్కడ పాలన పదే పదే చెప్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు పొట్ట చేతి పట్టుకొని ఇక్కడికి ప్రతిరోజు వస్తున్నారు. వంశీ గారు, బస్సుల పైన ఎక్కి బస్సుల పైన సామాన్లు పెట్టుకొని బస్సులు ఎక్కి అటు శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపూర్ వరకు ప్రతిరోజు ఒకవైపు చదువుకున్న ఐటీ వాళ్ళు వస్తున్నారు, చదువుల కోసం వస్తున్నారు, వైద్యం కోసం వస్తున్నారు, అన్నిటినీ మించి వలస. నాకు ఇంత ముందే ఒక మిత్రుడు ఏదో మాటలో చెప్పాడు ఐస్ గారు, గుంటూరు సర్కిల్లో సెంటర్లో ఓ పార్క్ ఉండిద్ది. ఆ పార్క్ పేరేంటి, రాఘవయ్య పార్క్ ఏదో పార్క్ అనమాట. ఆ పార్క్ దగ్గర రోజు ఉదయాన్నే ఒక 6,000 నుంచి 7,000 మంది ఉండేవాళ్ళట. ఏంటి, నిత్యం ఈ లేబర్ వర్క్ చేసేటువంటి వాళ్ళు, ఏది బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులు. అట్లా 6,000-7,000 ఉంటే అక్కడికి వచ్చినటువంటి మేస్త్రులు అందరూ 50 మంది కావాలి 30 మంది కావాలని తీసుకెళ్తుండేవాళ్ళట. కానీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందా అంటే 1000 మంది లోపు ఉంటున్నారట. అంటే 7,000 మంది ఉండాల్సిన 6,000 మంది పని లేక హైదరాబాద్ వలసపోయారు. 1000 మంది మాత్రమే ఇప్పుడు అక్కడ ఉంటున్నారు అనేది వారు నాకు ఇచ్చినటువంటి అంటే డిస్కస్ చేసిన పాయింట్లు ఏదో మాటల్లో చెప్తూ. అంటే అంతమంది వలస వెళ్ళారనే దానికి ఇది వాస్తవం వారు చెప్పింది. మరి ఇది అందుకే వంశీ గారు, అందుకే టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా మంత్రులు కానీ అందరూ కూడా కార్మికులని టార్గెట్ చేసుకుంటూ మీరు అక్కడ పోల్చుకోండి, అక్కడ దరిద్రంగా ఉంది, కులం కొట్లాట్లు ఉన్నాయి, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ ప్రగతి పదంలో రాష్ట్రం పోతోంది కాబట్టి మీరు ఇక్కడ బీఆర్ఎస్ తోటి నడవండి అని అనేది వాళ్ళు చెప్తున్నారు. వంశీ గారు, దాంతో పాటు ఆంధ్ర నినాదాలు, పోలవరం కట్టాలన్నా, స్టీల్ ప్లాంట్ ని కాపాడాలన్నా, ప్రత్యేక హోదా తేవాలన్నా, అమరావతి రాజధాని అమరావతి నిర్మాణం జరగాలన్నా, ఈ 4 రేపు బీఆర్ఎస్ తీసుకోబోతోంది. వంశీ గారు, ఈ 4 కావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ వల్లే కేసీఆర్ వల్లే సాధ్యం అనేది చెప్పబోతున్నారు. దానికి ఒకటి, ఇక్కడ పెద్ద ఎత్తున వలస విపరీతంగా వచ్చారు వంశీ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అంటే అందుకే అంటే మనం ఏమంటామంటే జనరల్ గా కేసీఆర్ గారు మాట్లాడిన ఈ మధ్యకాలంలో, హరీష్ రావు గారు మాట్లాడినా, మల్లారెడ్డి గారు మాట్లాడినా చాలా మంది ఫీల్ అవుతున్నారు, ఎందుకు అలా మాట్లాడటం, అసలు మా గురించి మీకు తెలుసు, అసలు మా గొప్పతనం గురించి తెలుసు. రేపు అక్కడ మళ్ళీ ఆత్మగౌరవం అంటారు, మీ దగ్గర వర్షం పడితే మునిగిపోతుంది అంటారు, ఇవన్నీ మళ్ళీ రేపు మాట్లాడుతుంటారు. కానీ నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ఏది ఫ్యాక్ట్, ఏది చూస్తే. రజనీకాంత్ గారు ఏమన్నారు, నేను మొన్న ఇటీవల హైదరాబాద్ పోయి చూస్తే న్యూయార్క్ లాగా ఉంది, అసలు అంత అద్భుతమైన సిటీని నేను చూసినట్లుగా నేను ఫీల్ అయ్యాను అన్నారు.
అంటే అది అవునన్నా కాదన్నా హరీష్ రావు గారు ఏమన్నారు, రజనీ గారికి అర్థమైంది, ఇక్కడున్న గజనీలకు అర్థం కావట్లేదు అన్నాడు. ఈ గజనీలు అంటే అది ఇప్పుడన్నా నిజం చెప్తే లేదా మంచి మాట్లాడితే దాన్ని స్వీకరించాలి, అంతేగాని తిట్టేయటం అలవాటు అయిపోయింది అనమాట. ఏదో ఒకటి తిట్టేస్తే నోరు బారేసుకొని తిట్టేస్తే అవతల మాట్లాడుకొని ఉంటారు. ఇదే నోరు బారేసుకోవడం, తిట్టడం, దానికోసమే ఎక్కువ తాపత్రయపడుతున్నారు. అంటే మనం ఎప్పుడైతే చేతగాక మనం వదిలేస్తామో అవతల అన్నప్పుడు దాన్ని మనం చేతగాలేదని చెప్పలేం కదా, అందుకని అరిసేదను తిట్టేసేదని వెళ్ళిపోతాం అనమాట. అంటే మన అహంకారాన్ని చూపిస్తుంటాం. అలాగే జరుగుతుందేమో అనిపిస్తుంది అజిత్ గారు. సరే అజిత్ గారు, మరి చూద్దాం. మరి ఇది మల్లారెడ్డి గారి కామెంట్స్ మీద ఎవరైనా మాట్లాడితే మల్లారెడ్డి గారు షర్ట్ ఇప్పి తిడతాడు మళ్ళీ. ఈ మధ్య అందరూ అక్కడ షర్ట్లు ఇప్పి తిడుతున్నారు కాబట్టి ఈయన మళ్ళీ షర్ట్ ఇప్పి తిడతాడు. అదే మీకు అర్థం కాదు, అక్కడ షర్ట్లు ఇప్పి వాళ్ళకి ఇక్కడ షర్ట్లు ఇప్పి మళ్ళీ పోటీ వంశీ ఆయన కూడా షర్ట్ ఇప్పి తిడతాడు, నన్ను తొడగొట్టడం కూడా ఆయన కూడా గట్టి కొడుతుంటాడు కాబట్టి. సరే రమణ ఉన్నాడా? ఇది కులాల కంపు అన్నది అది ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ విభేదించాల్సిన అవసరం లేదు. అభివృద్ధి అంశం గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో 100% దగ్గరగా చూడాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిణామాలు ఏంటంటే ఓవరాల్గా ఈ వివాదాన్ని కొంచెం పెద్దది చేస్తే అది వాళ్ళకే నష్టం. అందుకని ఇట్లాంటి విషయంలో అభివృద్ధి గురించి మాట్లాడటానికో లేదా ప్రగతి గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. మల్లారెడ్డి అసలు నువ్వు కాలేజీలో ఏందో లేదా నీవేంటి, అసలు నువ్వు కథ ఏంటి, నువ్వు జోకర్ అనేది మాట్లాడతారు. అంటే అసలు సబ్జెక్ట్ లైన్ డైవర్ట్ చేస్తారు, సబ్జెక్ట్ మీద అసలు దాన్ని కన్సర్న్ చేయరనమాట. అటువంటి మేధావులు ఉన్నారు, అటువంటి ఆలోచన తత్పరం ఉన్నట్టు అక్కడ ఉన్నారు. అంటే చిరంజీవి గారిని రజనీకాంత్ గారిని తిట్టిన క్షమాపణ చెప్పండి అయ్యా అని అంటే, ఆయన మా మెగాస్టార్ ఉన్నారంటే మెగాస్టార్ని చేత ఇది చేయించాలనే. అంటే ఇట్లాంటి గేమ్స్ ఆడతారనమాట, గేమ్స్.